నమస్కారం. ఎన్సెట్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అసెంబ్లీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని పూల మాలలు వేసి నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ట్యాంక్ బండ్ వద్ద భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు పూల మాలలు వేసి ఆయా రాజకీయ పార్టీల నాయకుల ఘన నివాళులు. వేద మంత్రాల మధ్య ఘనంగా కొనసాగిన రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. జక్రంపల్లి మండల కేంద్రంలో ఘోరం. చేపల వేటకు వెళ్లి చెరువులో పడి మత్స్యకారుడు మృతి. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ సుఖేందర్ రెడ్డితో కలిసి అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూల మాలలు వేసి జై భీమ్ అంటూ ఘన నివాళులు అర్పించారు. నేటి యువత ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. నాటి రాజ్యాంగ నిర్మాణం వల్ల నేటి ప్రజలు స్వేచ్ఛ సమానతల మధ్య తిరుగుతున్నారని, బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో అన్యాయాలు జరిగేవి. నేడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి రావడం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు సైతం ఉన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ రోడ్లో గల అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్కు టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి నేటి వరకు ఆయన స్మరిస్తూనే ఉన్నామన్నారు. అలాగే నేటి సమాజంలో ఇంకా ఎన్నో మార్పులు రావాలని, సమాజంలో మార్పుల వల్ల అంబేద్కర్ నిజమైన ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 35వ జయంతి సందర్భంగా ఆయన మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి, సమాజంలో అట్టడుగునున్న వారికి ఐక్యత అందించిన మహనీయుడు. చదువుకో సంఘటితమకు పోరాడు అన్న పిలుపు నేటికి మనందరికీ మార్గదర్శనం కావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై హింద్. అవలంబిస్తున్న విధానాల్ని వ్యతిరేకిస్తూ గతంలో జై బాబు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి వార్డులలో తిరిగి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానిపైన పెద్ద ఎత్తులో ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవి సాధించడానికి పూనుకున్న ప్రభుత్వం. తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తూ ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే భారతదేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి పొందుపరిచిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగినానని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలం చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని, అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిటిసి దుర్గా ప్రమీల, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజగంగారాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మేయర్ గారు, సిపి సార్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మేమందరం ఇక్కడ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంలో అక్కడ పుష్పమాల అర్పణ చేయడం జరిగింది. భారతరత్న అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే, వారి ఆశయాలతోనే, వారి సందేశాలతోనే మన భారతదేశానికి రాజ్యాంగంకి ఒక పరిపూర్ణమైన రూపం మనం సాధించగలాము. వారు ఇచ్చిన సందేశాల మేరకు ఇప్పుడు మన ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, లేదా మనం ప్రతిరోజు నిత్యావసరం వచ్చే పాలసీలు కావచ్చు, దానివల్లనే ఇప్పుడు సాధ్యం అవుతూ ఉంది. వారు ఇచ్చిన సందేశాలు, వారు పెట్టిన ఆశయాల మేరకు మనం ఆదర్శవంతంగా, అదేవిధంగా పిల్లలు చదువు మీద ఫోకస్ చేస్తూ ముందుకు కొనసాగాలి అని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారని, సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతి బీజేపీ లక్ష్యమన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీజేపీ, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అసమానతని రూపుమాపి సమానత్వాన్ని తీసుకురావాలని పరితపించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుణ్ణి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, వారి ఆశయాల్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే కృషి చేసిండో ఆయన కృషిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, అదేవిధంగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి జన్మస్థానాన్ని, చదువుకున్నటువంటి జన్మస్థలాన్ని, విదేశాల్లో చదువుకున్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా వారు ఎక్కడైతే వారిని ఖననం చేసిండ్రో ఆ ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాలని కూడా పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఆ మహనీయుని
వ్యక్తిత్వాన్ని, కృషిని భావితరాలకు తెలియజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించి సమాజ నిర్మాణం కోసం ఆయన పనిచేశారని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి బడుగు బలహీన వర్గాలకు దేశంలో ప్రతి ఒక్కరికి సమానత్వం రావాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగారని చెప్పారు. నేటి యువత ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల సభ్యులు ఉన్నారు. ఆర్థికంగా అసమానతలుగా వెనుకబడ్డటువంటి వారందరినీ కూడా సమానంగా చూసేటట్లుగా ఆ రోజు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ అనేక వర్గాల వారు చదువుకొని ఉద్యోగాలు పొంది ఆర్థిక అసమానత లేని వ్యవస్థ కొంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు అంబేద్కర్ చేసినటువంటి కృషి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ భారతదేశ పరిస్థితి ఉంది. కానీ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది రాబోయే రోజులలో ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితి రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఒక కుట్ర. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అణగారిన వర్గాలకు అందరికీ అందాల్సినటువంటి ఫలాలు అందకుండా రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్లో గల రమా సత్యనారాయణ స్వామి ఆలయ 11వ బ్రహ్మోత్సవాల్లో నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి శ్రద్ధలతో రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు మరియు ఆలయ అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, నేడు కళ్యాణ మహోత్సవం, రేపు నిత్య పూజలు, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, దళిత ఐక్య సంఘ నాయకులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, దళిత ఐక్య సంఘటన నాయకులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. దళిత ఐక్య సంఘం నుంచి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది అంబేద్కర్ భవనం గురించి. ఆ భవనంలో మరి స్థలంను దాని ఫోటో వేయడం జరిగింది. నిజామాబాద్లో చేసిన సందర్భంలో కూడా ఆ కోర్టు నుంచి కూడా ఆర్మూర్ కోర్టులో, నిజామాబాద్ కోర్టులో కూడా మా దళిత ఐక్య సంఘం పేపర్లో ఆ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయమని, అంబేద్కర్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని అభివృద్ధి చేయమని ఎన్నో విజ్ఞప్తులు చేసినా కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే సందర్భం లోపల ఈసారి మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, పురపాలక సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా అంబేద్కర్ చౌరస్తాను డెవలప్ చేయాలని చెప్పేసి అధిక నిధులు ఇచ్చి మార్గాలు అవన్నీ వేసేసరికి వారికి కూడా మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆర్మూర్లో ప్రతి కులానికి ఒక కుల సంఘ భవనం ఉన్నది. కానీ అంబేద్కర్ భవనం లేకపోవడం ఇక్కడి నాయకుల శవకతనానికి నిదర్శనం అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆర్మూర్లో అంబేద్కర్ భవనం నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో దళిత సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్కు గ్రానైట్ వేసి సీలింగ్ వేస్తే
సంతోషపడ్డటువంటి మనం అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకుంటే తప్ప ఆ లోటు పూడ్చలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహా వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు విద్యను అందించాలని, వారికి ఓటు హక్కు కలిగించాలని, అలాగే ప్రతి ఒక్కరి దాంట్లో దళితులు అణచివేతబడినటువంటి శూద్ర జాతికి సంబంధించినటువంటి చాలామందిని అణగదొక్కినటువంటి ఆ కాలంలో 1940s 50sలో అంతకుముందు జరిగినటువంటి అఘాయిత్యాలు, ఘోరాలు, అట్రాసిటీస్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నా భరత జాతికి, నా దేశం కొరకు ఏదో వరకు సాధించాలన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాని ప్రకారం మనకు చట్టాలను అమలు చేస్తూ మన హక్కుల్ని పెంచుతూ మన యొక్క ఆలోచన విధానాన్ని కూడా పెంచుతూ అలాగే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో బంగారుమయం చేయాలన్న ఒక ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి అమోఘం. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆచన గారి జీవనరెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఆర్టికల్ 37 ఆర్టికల్ ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో చిన్న రాష్ట్రాల అభివృద్ధి అనేది ఏదైతే నినాదం తీసుకున్నాడో దానివల్లే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం జరిగింది. అనేకమంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రజలకు సమకూర్చి ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్లో ఉత్తమ ర్యాంకులు సాధించడంతో పాఠశాలకు సైతం ఒలింపియాడ్ పాఠశాలగా గుర్తింపు పత్రం పొందామని పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ అన్నారు. ఈ సందర్భంగా నలంద పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో అభ్యాస అకాడమీ, ఐఐటి మరియు ఒలింపియాడ్ హైదరాబాద్ సౌజన్యంతో 25-26 విద్యా సంవత్సరంలో 12 అభ్యత ఉత్సవ అవార్డులను తాము అందుకున్నామన్నారు. కాంపిటీషన్ పరీక్షలలో నలంద పాఠశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడంతో తమ పాఠశాలకు ఒలింపియాడ్ పాఠశాల పత్రాన్ని అందుకోవడం జరిగిందన్నారు. ఐఐటి మరియు ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు సాకిర్, నిఖిల, శ్వేత, శారద, స్వప్నలను ఘనంగా సన్మానించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. సమాజంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ సమానత్వం, సమాన విద్య, సమాన హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం మరియు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం మరియు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల హక్కులను సాధన కోసం ఆయన అలుపెరగని శ్రమ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్, సిద్ధార్థ, ప్రణయ్, రవి, నరేందర్ తదితరులున్నారు. వాళ్ళ దగ్గరికి పోతున్నారు తప్ప అంబేద్కర్ చెప్పిన దాన్ని ఎవ్వరూ ఆచరిస్తలేరు, అనుసరిస్తలేరు. కాబట్టి మీరు ఎంతకాలం ఈ దండలేసినా లేదు వర్ధాంతులు జయంతులు చేసినా తాను ఏదైతే చెప్పిండో దాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయాలను
మనం ముంగటికి తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంబేద్కర్ రచనలు చదవండి, ఆయన ఆ రోజు చేసినటువంటి పోరాటాలను చదవండి. అప్పుడు మాత్రమే మనం ఉద్యమాలకు సిద్ధం కావటానికి, అదేవిధంగా ఆయన మాటలో నడవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ఒలింపియాడ్ విజేతలుగా నిలిచారని పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి వారు బహుమతులు పొందడం సంతోషకరమన్నారు. పలువురు విద్యా ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి స్ఫూర్తితో నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడుతామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, పీడీఎస్యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నరేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యు మరియు కుమార్ నారాయణ భవన్లో జార్జి రెడ్డి 54వ వర్ధంతి వేడుకలు సిపిఐఎంఎల్ మాస్లైన్ మరియు పీడీఎస్యు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జార్జి రెడ్డి అమరుడై 54 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నాడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కుల మతాల వివక్షత వల్ల సమాజం కోసం పోరాడి జార్జి రెడ్డి వర్ణించడం తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్, రాజు, సిద్ధార్థ, ప్రణయ్ తదితరులు ఉన్నారు. పాఠ్యాంశాలను చేర్పించే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డార్విన్ సిద్ధాంతం, అదేవిధంగా మహానీయుల చరిత్రను తొలగించే విధంగా ఈరోజు నూతన జాతీయ విద్యాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థి లోకమంతా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని జార్జి రెడ్డి స్ఫూర్తితో, అంబేద్కర్ స్ఫూర్తితో రోజు మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే పీడీఎస్ నిర్మాత అయినటువంటి కామ్రేడ్ జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ రోజు కుమార్ నారాయణ భవన్లో జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కాంతి పాఠశాలకు చెందిన విద్యార్థులు ఐఐటిలో రాష్ట్ర ప్రథమ మరియు తృతీయ స్థానాలు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ శశాంక్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యాసోత్సవ కార్యక్రమంలో అభ్యాస అకాడమీ, భరత విద్యాభవన్ హైదరాబాద్లో నిర్వహించిన ఒలింపియాడ్ ఐఐటి విభాగంలో 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగిందని, అందులో కాంతి పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ మరియు తృతీయ స్థానాలు సాధించడం జరిగిందన్నారు. అలాగే వారికి అకాడమీ ఫౌండర్ భువనగిరి పవన శాస్త్రి మరియు కృష్ణారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవిందరావు, గురువారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. కాంతి పాఠశాల కీర్తి చాటిన విద్యార్థులను సన్మానించామని, అలాగే ఐఐటిలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. భారతదేశ ప్రజలు కన్నా కలలు నెరవేరాయని, అంబేద్కర్ దేశం కోసం, దేశ రక్షణ కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో మేలు చేస్తుందని సిపిఎం ఆర్మూర్ పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలో యానంగుట్ట సుందరయ్య కాలనీలో పట్టణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జెండాను ఆవిష్కరించి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు రాజ్యాంగ సవరణ చేసి దేశంలో అందరికీ స్వేచ్ఛ, సమానతలు అందించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. యువత ఆయన మార్గంలో నడిచి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కుల్దీప్, ఓంకార్, అక్షయ్, వీణా, రజియా, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, మరి అట్లాగే సామాజిక విప్లవకారుడు, మరి అట్లాగే లండన్ స్కూల్లో, మరి అట్లాగే కొలంబో స్కూల్లో మరి పిహెచ్డి పట్టాను పొందినటువంటి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ భారతదేశం వెలిగిపోతుందని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము,
మరి ఇప్పుడు ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే మరి ఏదైతే పసుపు బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు దానికి ఒక ప్రణాళిక లేదు. మరి అట్లాగే దాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. మరి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోధన షుగర్ ఫ్యాక్టరీని మరి తెరిపిస్తామని చెప్పారు, 100 రోజులలో తెరిపిస్తామని అప్పటి ఎంపీ కవిత అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా అక్కడ బోధన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించినటువంటి దాఖలాలు లేవు. జగన్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద మాల సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గత 30 సంవత్సరాల క్రితం జగన్పల్లి మండల కేంద్రంలో యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే 135వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ మహేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామంలోని యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన సత్రంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి మాల కుల సంఘాలు ఆర్థిక సహాయం అందజేశారు. రాబోయే కాలంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా తెలిపారు. మహనీయుడి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఈరోజు నేను వార్డు మెంబర్ని అయినాను అంటే ఆ యొక్క మహనీయుడు తెచ్చినటువంటి రిజర్వేషన్లే. కాబట్టి ఈరోజు సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ముఖ్యమంత్రి గారులైనా, ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ ఆయన కల్పించిన ఓటు హక్కు ప్లస్ రిజర్వేషన్, దీనివల్లనే ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే ఇంతటి మహనీయుడు వల్లనే జరుగుతుంది. కాబట్టి సంఘ సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, ఆయనకు అనేక రకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం చాలా నేర్చుకోవాలి. మనం ఓన్లీ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కాదు, ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఓన్లీ విద్యను, పట్టుదలను నమ్మి ఇక్కడ దాకా ఎదిగిండు. మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించింది. కాబట్టి ఆయన ఏదైతే రచించిన భారత రాజ్యాంగాన్ని మనం శిరస వహిస్తూ అన్ని రకాలుగా చట్టాన్ని గౌరవిస్తూ విద్యను కూడా నమ్ముకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మాడవేడి భోజ పెద్ద గంగారం అనే మత్స్యకారుడు గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన మాడవేడి భోజ పెద్ద గంగారం మత్స్యకారుడు గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకోవడంతో లోతు ఎక్కువ ఉన్నందున ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతకడంతో చెరువు పక్కన సైకిల్, దుస్తులు ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాడవేడి భోజ గంగారం, నాకు 65 సంవత్సరాలు. నేను నిన్న సాయంత్రం 5:30 గంటలకు చేపల వేట కోసం అని చెప్పేసి జక్రంపల్లి చెరువు దగ్గరికి వచ్చింది. చేపల వేట కోసం అని చెప్పేసి వల వేయడానికి సుమారుగా ఒక 100 మీటర్ల లోపలికి చెరువు లోపలికి పోయిండు. అక్కడ వల వేసే క్రమంలో కొంచెం లోతుగా ఉన్న సందర్భంలో వల కూడా చిక్కుకోవడం జరిగిందని, కాళ్ళకు వల కూడా చిక్కుకొని దాంతోపాటు కొంచెం గడ్డి కూడా అక్కడ లోపల ఉండడం వల్ల గడ్డి కాళ్ళకు వల ఉన్న గడ్డి కాళ్ళకు చిక్కుకోవడం వల్ల లోపలిని అక్కడనే మునిగిపోయి ఊపిరి ఆడక చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువుల ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చి పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం కోసం తరలించడం జరుగుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. బ్రిటిష్ రాజ్యాంగాన్ని భూపాతాళంలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి స్వేచ్ఛ, సమానతలు ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని గ్రామ సర్పంచ్ చింత ప్రియాంక, దళిత సంఘం నాయకులు సంతోష్, గంగాధర్లు అన్నారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింత ప్రియాంక మహేష్ మరియు దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న సంకల్పంతో రాజ్యాంగ రూపకల్పన చేసి దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానతలు కల్పించాలన్నారు. అలాగే బ్రిటిష్ రాజ్యాంగాన్ని పాతాళంలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన మహనీయుడు బాబాసాహెబ్
అంబేద్కర్ అని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అంకం ప్రకాష్, రమణారెడ్డి, శేఖర్, స్వామి, గంగాధర్, పంచాయతీ కార్యదర్శి దీప్తి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజలలో జీవించే ఒక వెలుగు లాంటి మంచి అతను ఆశించిన ఫలాలను మనం ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చేస్తూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ నడిచి ఆయన అందించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కులంలో లేకుండా అందరం కలిసి ఆయన రచించిన రాజ్యాంగం పట్ల అతని పట్ల అందరికీ 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై భీమ్. ఇక్కడికి పిలవగానే అందరూ మేము అంబేద్కర్ బర్త్డేకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఆయన ఆశయాలు అనగా మన వాళ్ళు చదువుకోవాలన్న వాడే అదృష్టవంతుడు, ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు కాదు. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళే ఈ సమాజానికి ఉపయోగపడతారనే ఆలోచనతో ఆయన ముందు ఆలోచనలు ఆయన ఏవి చేయాలన్నా చదువు పట్ల మంచి జ్ఞానం ఉండాలా పిల్లలు ప్రతి ఒక్కరు. భీమ్గల్ మండలంతో పాటు భీమ్గల్, పురాణిపేట్ గ్రామాల్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ లతా నర్సయ్య, ఎస్ఐ తిరుపతి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మరియు భీమ్గల్ దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప దార్శనికత ప్రదర్శించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని, వారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి వలన అందరూ హక్కులు అనుభవిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ లతా, జెజె నర్సయ్య, కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడిగా, రాజనీతిజ్ఞుడిగా, న్యాయవాదిగా భారత సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య అనేది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాకుండా, ఒక వ్యక్తి అభివృద్ధికి కాకుండా మంచి విద్య ఒక అందించినట్లయితే ఒక వ్యక్తి ఒక సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, ఎంత మంచిగా అభివృద్ధి చేయగలుగుతారు, ఒక సమాజాన్ని మీద ఎంత పెద్ద ఇంపాక్ట్, విద్య యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి మహనీయుడు అంబేద్కర్ గారిని చూస్తే, ఆయన జీవిత చరిత్రను చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది. సో ఈ జయంతి రోజున ఆయన జీవిత గాథని మళ్ళొకసారి మనం అందరం స్మరించుకుంటూ ఏవైతే ఆయన అనుభవించిన కష్టాలు కానీ, ఆయన ఫేస్ చేసిన అవన్నీ ఉన్నాయో ఆయన్ని ఏ విధంగా ఎదురీది అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు విద్యా విషయంలో ఇంకా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆ విద్యా విషయాలలో ఉన్నటువంటి లోటుపాట్లని పూడ్చాలి. మరి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులలో హాస్టల్ వసతులే కానీ విద్యాపరమైనటువంటి విషయాలలో ఎంతో మరి మెరుగుపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే మరి ఎస్సీ వర్గాలు బాగుపడతాయి. కేంద్ర మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం మా దళిత ఐక్య సంఘటన గౌరవ అధ్యక్షులు కాంతయ్య గారు మరియు చెప్పల గణేష్ గారు, నవీన్ గారు, అనిల్ గారు మరియు రాహుల్ గారు మేమందరము కలిసికట్టుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దళిత సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్మెంట్ ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ పరస లింబాద్రి, సర్పంచ్ సౌందర్య నవీన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు, సంఘ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను స్మరించుకుంటూ ఆయన సేవలను వారు కొనియాడారు.
ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని సూచించారు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సంఘ సభ్యుల చేత రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామిగౌడ్, సెక్రటరీ విపుల్, వార్డు సభ్యులు, మాల సంఘ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అందరివాడని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో ఎస్ఐ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచులు గాండ్ల రాజేష్, రామరాజు గౌడ్, ప్రవీణ్, అంబేద్కర్ సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క గొప్ప మేధావి, ఆయన చేసిన కృషి వల్ల నేడు అంతరాని తరాలు కానీ, నెక్స్ట్ వేరే వెనుకబడిన తరగతులు కానీ, నెక్స్ట్ మానవ సమాజం కానీ వారి వారి హక్కులు వాళ్ళు పొందుతున్నారు. నెక్స్ట్ అంబేద్కర్ గారు మన దేశానికి వెన్నుముకైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, మనందరికీ విషయం తెలిసింది. సో అందరికీ నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, అంబేద్కర్ గారిని ఒక కులానికో మతానికో ప్రాతిపదిక కాకుండా మన భారత జాతి గర్వించదగ్గ ఒక ముద్దుబిడ్డలాగా అందరూ చూడాలి. సో అందరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతుబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు. లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాన్ని పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కంటితో బాధపడే ప్రతి వ్యక్తి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్, శరత్, మోతీరామ్, అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు చంద్రముని, ఉపాధ్యక్షుడు గౌతమ్, కాంగ్రెస్ నాయకులు కపిల్, చైని నగేష్, రవీందర్, గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం దేశానికి లభించిన గొప్ప వరం. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను ప్రతి భారతీయుడికి అందించిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆర్థిక సేవలను స్మరించుకుంటూ భారత ఆర్థికాభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషి అపారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనకు ఆయన ఆలోచనలు పునాదయ్యాయి. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ సంస్కరణలు, కార్మిక హక్కుల పరిరక్షణలో ఆయన తీసుకున్న చర్యలు దేశ పురోగతికి దోహదపడ్డాయని వివరించారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు సురేష్, యువజన సంఘాల నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నందిపేట గ్రామస్తులము ఒక మాల కులస్తులం మాత్రమే 2008లో మా సొంత ఖర్చులతోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపన చేయడం పడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రనాయకులు కానీ అగ్ర కులాలు కానీ మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. సొంతంగా నందిపేట మాల కులస్తులము, మాల సభ్యులము మొత్తం అందరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖర్చులు ఎంతైనా ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన ఆశయాల మీద ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఈ రోజుకు అందరం సుఖ సంతోషాలతోనే ఉన్నాము. ఈ నుంచి మా పిల్లలు కానీ మేము కానీ ఎల్లప్పుడూ ఆయన సేవలకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉంటామని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరము ఏకకంఠంగా వినయంగా విజ్ఞాపన చేస్తున్నాము. జై భీమ్. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. హైదరాబాద్లో అసెంబ్లీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని పూల మాలలు వేసి నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ట్యాంక్ బండ్ వద్ద భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద
అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు పూల మాలలు వేసి ఆయా రాజకీయ పార్టీల నాయకుల ఘన నివాళులు. వేద మంత్రాల మధ్య ఘనంగా కొనసాగిన రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. జక్రంపల్లి మండల కేంద్రంలో ఘోరం. చేపల వేటకు వెళ్లి చెరువులో పడి మత్స్యకారుడు మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.